తెలంగాణ సర్కార్ ప్రజల ఆశలను ప్రతిబింబించేలా బడ్జెట్ పద్దులు రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ శాసనసభ శాసనమండలిలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పద్దులు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్ల మేర ఉంటుందని సమాచారం. ప్రస్తుత ఏడాది బడ్జెట్ 2.90 లక్షల కోట్లు కాగా ఆదాయ అంచనాల కన్నా 50,000 కోట్ల వరకు తగ్గుదల నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు 2025-2026 ఆర్థిక సంవత్సరానికి పద్దును ప్రవేశపెట్టనున్నారు. సభలో ప్రవేశపెట్టడానికి ముందు మంత్రివర్గం సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. పన్నేతర ఆదాయము కేంద్రం నుంచి గ్రాంట్లు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఈ ఏడాది ఆదాయ లక్ష్యాల మేరకు రాలేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత లోక్సభ ఎన్నికల కారణంగా 2024 ఫిబ్రవరిలో తొలుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఏప్రిల్, మే, జూన్ నెలల కోసం శాసనసభలో ప్రవేశపెట్టింది. మిగిలిన 9 నెలల కోసం 2024 జూలై 25న పూర్తి పద్దును ప్రవేశపెట్టింది సర్కార్. మొత్తం ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ను తొలిసారి ఇప్పుడు ప్రవేశపెట్టబోతోంది. రాష్ట్ర ఆదాయంపై పూర్తి వాస్తవాలు తెలిసాయని, వాస్తవిక అంచనాలతో బడ్జెట్ను ప్రవేశపెడతామని తెలంగాణ సర్కార్ చెబుతోంది. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీ హామీలకు అధికంగా నిధులు కేటాయిస్తారని సమాచారం. కొత్తగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్, ఫ్యూచర్ సిటీ, మెట్రో రైల్ విస్తరణ, ప్రాంతీయ వలయ రహదారి, దీనికి అనుసంధానంగా రేడియల్ రోడ్ల నిర్మాణం వంటి వాటికి కూడా బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. ప్రధానంగా నీటిపారుదల, వ్యవసాయం, విద్య, రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం, ఇంధన శాఖలకు అత్యధికంగా నిధులు దక్కనున్నాయి. సాగునీటి పారుదల శాఖ 26,000 కోట్లు అడిగింది. విద్యాశాఖ 30,000 కోట్లు అడిగినట్లు సమాచారం. కొత్తగా నిర్మించే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాలలకే 11,000 కోట్లు అవసరమని అంచనా వేసింది. వ్యవసాయానికి ఉచిత కరెంటు పథకానికి కరెంటు ఛార్జీలు పెంచకుండా రాయితీ భరించేందుకు కలిపి 21,000 కోట్లు కావాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దాదాపు 18,000 కోట్లు కేటాయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇంధన శాఖకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించుకుంటే వచ్చే నెల 1 నుంచి కరెంటు ఛార్జీలు పెంచడానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాలు ఇచ్చే అవకాశాలున్నందున అడిగిన సొమ్ములో అత్యధిక శాతం ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇక గ్యారంటీ హామీల అమలు కింద వచ్చే ఏడాది రైతు భరోసాకు 15,000 కోట్లు, 9.69 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 37,274 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి 6,000 కోట్లు, కొత్తగా ప్రారంభించే నగరాభివృద్ధి పథకానికి 4,000 కోట్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలకు 4,000 కోట్లు, పేదల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటుకు 2,000 కోట్లు అవసరమని సంబంధిత శాఖల నుంచి ప్రతిపాదనలు అందాయి. ఇవన్నీ గ్యారంటీ అమలు పద్దు కింద వస్తున్నందున భారీగా నిధులు కేటాయించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలు, ఆయా వర్గాల సంక్షేమ పథకాలకు ఈ ఏడాది 63,000 కోట్లు కేటాయించినందున వచ్చే ఏడాది అంతకంటే పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 2024-2025 ఆర్థిక సంవత్సరం పద్దులో వైద్య ఆరోగ్య శాఖకు ప్రభుత్వం 11,800 కోట్లు కేటాయించింది. ఈసారి కనీసం 18,000 కోట్ల వరకు మంజూరు చేయాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంపై ఇచ్చిన గ్యారంటీ హామీ అమలులో భాగంగా సర్కార్ మరిన్ని నిధులు కేటాయించే యోచనలో ఉంది. ఈ పథకానికి ఇప్పుడు ప్రతి నెల 50 కోట్లు అందుతున్నాయి. వీటిని 100 కోట్లకు పెంచాలని వైద్య శాఖ కోరినట్లు తెలిసింది. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. పార్టీలో, ప్రభుత్వంలో ఎస్సీలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తాను సీఎంగా ఉండగానే ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం కావడం సంతోషకరమని రేవంత్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించామని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన సభ్యులకు సీఎం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉపకులాల వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడి ఈ సభ మొత్తము ఈ వర్గీకరణ విషయంలో అండగా నిలబడ్డందుకు సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీలకు అతీతంగా రాజకీయాలను పక్కన పెట్టి ఈ సభ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రక్రియను చేపట్టి ఆ ప్రక్రియ ద్వారా ఈరోజు బిల్లు రూపంలో సభ ముందుకు వస్తే అందరూ దీనికి సంపూర్ణంగా మద్దతు పలికినరు. మీ ద్వారా సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, దీని నేపథ్యం దాదాపుగా 30 సంవత్సరాల నుంచి జరుగుతున్న సుదీర్ఘమైన పోరాటం. సుప్రీంకోర్టులో సిద్ధార్థ లూత్రా అనే ఒక గొప్ప న్యాయవాదిని నియమించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయాలను విస్పష్టంగా ఎస్సీ
వర్గీకరణకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, వర్గీకరణ చేయాల్సిందే అని చెప్పి స్పష్టంగా మన వైపు వాదనని వినిపించడం జరిగింది. ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఒక గంట లోపే ఆ రోజు కూడా సభ జరుగుతున్నది అధ్యక్ష. సభలో స్పష్టంగా 100% ఈ వర్గీకరణను అమలు చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించాం అధ్యక్ష. కాబట్టి ఈరోజు నేను ఈ జాతులకు నేను మాట ఇస్తున్నా, ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మీకు అన్యాయం జరగదు. గతంలో ఏదైనా అన్యాయం జరిగినా కూడా దాన్ని సరిదిద్ది భవిష్యత్తులో మీకు మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం కార్యాచరణను తీసుకుంటుంది. అమలు చేసే విధానంలో కూడా పారదర్శకత పాటిస్తాము. ప్రతిపక్షాలను అన్నిటిని కూడా కలుపుకొని ఇట్లాంటి విషయాలలో భేషజాలకు పోకుండా అందరినీ సంప్రదించి అందరి అభిప్రాయం తీసుకొని ముందుకెళ్లే విధానాన్ని మా ప్రభుత్వము అవలంబిస్తుంది. ఈరోజు సహకరించిన ప్రతిపక్షాలకు అందరికీ, సభలో చర్చలో పాల్గొన్న సభ్యులందరిని కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించినందుకు తమరికి సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.